ఫ్రెండ్స్, మీరు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో మీ సరౌండింగ్స్లో ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక మీరు రీల్స్ చూస్తుంటారు కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన రీల్స్ అని ఉంది కదా, ఆ రీల్స్ మీద ఇక్కడ యారో మార్క్ ఉంది కదా కిందకి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫాలోయింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఎవరినైనా ఫాలో అయితే వాళ్ళ రీల్సే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మార్క్ ఉంది కదా, దాని మీద మళ్ళీ ట్యాప్ చేస్తే ఇక్కడ నియర్ బై అని ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ సరౌండింగ్లో ఎవరైనా రీల్స్ చేస్తుంటే మీరైతే ఇక్కడ చూడవచ్చు అనమాట. ఓకే, ఇలా అయితే మీరు వాళ్ళ రీల్స్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో మీరు స్టేటస్ పెట్టాలనుకుంటే లింక్ కాపీ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టాలి. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక ఫీచర్ చెప్తా చూడండి. సింపుల్గా మీరైతే ఫస్ట్ ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి పట్టుకున్నాక ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాట్సాప్లో లింక్ షేర్ చేసుకోవడానికి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాపీ లింక్ అనమాట, లింక్ని కాపీ చేసుకోవడానికి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డైరెక్ట్గా షేర్ చేయడానికి. అలా కాకుండా ఫస్ట్ స్టెప్కి వచ్చేయండి. ఫస్ట్ స్టెప్కి వచ్చేసినాక దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లోకి తీసుకెళ్తుంది అనమాట, డైరెక్ట్గా స్టోరీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసేసి జస్ట్ ఏం లేదు, ఇక్కడ గ్రీన్ కలర్తో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అనేది అయిపోతుంది అనమాట. టిప్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.